మీరు రిజైన్ చేసేసి హాయిగా పోరాడచ్చు. మీకు పదవులు ఇచ్చింది శాసనసభలో. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు, గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. విజయ్ గారు హామీల అమలు చాలా వరకు అలానే ఉంది. వాటిని పక్కదారి పట్టించేందుకే ఇప్పుడు మళ్ళీ ఎన్నికల ముందు ఇదంతా హడావిడి, కూటమి చంద్రబాబు ప్లాన్ ఇదంతా అన్నట్టుగా కూడా కొంత విమర్శలు ఆరోపణలు వైసీపీ చేస్తుంది. దానికి సమాధానం ఒక్క నిమిషం గోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం, మీ దగ్గరకు వస్తా ఒక్క నిమిషం అండి, ఉన్న సమయంలో నేను కన్క్లూజన్ తీసుకోవాలి ప్లీజ్. విజయ్ గారు, మేము ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాము. మీకు ఒక విషయం చెప్తే, మేము చేసినటువంటి విద్యకు సంబంధించి ఒక విప్లవాన్ని సృష్టిస్తా ఉన్నాం. విద్యలో వినూత్నమైనటువంటి ఆలోచనతో ఖచ్చితంగా ఆంధ్ర యువత దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున మీరు చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో సీట్ల కోసమే రికమెండేషన్ కోసం వచ్చే స్థాయికి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలను తీసుకొచ్చాం. ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం లేదు, ఏం మాట్లాడుతున్నారు అసలు నాకు అర్థం కాల. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా డిక్టేటర్షిప్ లో ఉన్నా అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే రాజ్యాంగాన్ని చాలా చులకన చేసి మాట్లాడుతా ఉన్నారు. రాజ్యాంగం అంటే అదేంటో అంట. నేను అడుగుతా ఉన్నానండి, మీరు ఆగండి, మీరు మాట్లాడే ఊరికి మాట్లాడుతూ ఉంటారు, విషయం లేదు, పాడు లేదు, సమస్య గురించి మాట్లాడడం తెలియదు. మీరు ఎందుకు వచ్చారు డిబేట్ అనే విషయం కూడా తెలియకుండా ఏది పడితే మా కాసేపు లీక్ అంటారు, కాసేపు అదంటారు. మీకున్నటువంటి సమస్య ఏంది? డిఎస్సీలో జరిగినటువంటి తప్పేంటో చెప్పేటువంటి ధైర్యం లేదు, అసెంబ్లీకి వచ్చే సాహసం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు. మీరు మా గురించి మాట్లాడుతూ ఉంటే మేము వినాలా? మీరు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా వైసీపీ సోదరుడు, మీరు ఒకటి చెప్పండి. 5 సంవత్సరాలు మీకు ప్రజలు అవకాశం ఇస్తే ఒక్క డిఎస్సీ కూడా వేయలేని, ఒక్క డిఎస్సీ ఉద్యోగం ఇవ్వని వాళ్ళని ఏమంటారో మీరే చెప్పండి. ఏమంటారో చెప్పండి, మీరే చెప్పండి. ఇంకా మా మసన్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు స్ప్లిట్ వస్తుందని. నేను ఒకటి మసన్ రావు గారికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నా అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ డిఎస్సి ఉద్యోగాలనే కంప్లీట్ గా రద్దు చేయమని పిటిషన్ వేశాడు హైకోర్టులో. ఇటువంటి పరిస్థితుల్లో అభద్రతా భావానికి, అవమానాలకి ఇప్పుడు చూశారు కదా వైసీపీ నాయకులు ఏమంటున్నారు, ఏదో పేపర్ లీకేజ్ అంటున్నారు, కొనుక్కున్నారంటున్నారు, అమ్మారంటున్నారు. ఇటువంటి అవమానకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటే అహర్నిశలు కష్టపడి రోజుకి 18 గంటలు చదువుకొని ఉద్యోగం సంపాదించిన మా పైన ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని ఉద్యోగులు ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు. రైట్ విజయ్ గారు, థ్యాంక్ యూ. గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి. గోపాల్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. సార్, ఇప్పుడు మమ్మల్ని దబాయిస్తే మేము అర్థం చేసుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ప్రజలను దబాయించుకుంటే చాలు. మమ్మల్ని అసెంబ్లీలో దబాయిస్తారు, ఇక్కడ శాసనమండలి దబాయిస్తారు, ఇక్కడ చర్చల్లో కూడా దబాయిస్తారు. మీరు గమనం అంటే మాకేం ఇబ్బంది లేదు, ప్రజలు చూస్తూ ఉంటారు, ఇబ్బంది ఏం లేదు. దాని గురించి నేను మాట్లాడంలే. నేనేమంటానంటే వాస్తవాలు ఏం జరిగినాయి, కరెక్ట్ గా ప్రభుత్వము నిజంగా లీకేజ్ జరిగిందా, నిజంగా స్పోర్ట్స్ కోటాలు అన్యాయం జరిగిందా, దానికి ప్రజలకు సమాధానం చెప్పండి. మేమేమో సమాధానం మాట్లాడుతున్నాము, మేము విప్లవం జరిగిందన్నాము. జగన్ నాడు నేడు ఉండండి సార్, ఒక్క మాట. జగన్ నాడు నేడు స్కూల్స్, ప్రైవేట్ స్కూల్ అన్ని మూసే విధంగా ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేస్తే మేము చేసామని వాళ్ళు అంటున్నా ఉంటే ఇంక మనం ఏం ఆయన మాట్లాడమని చెప్పండి. ఆయన చెయ్యెత్తాడు కదా, మాట్లాడమని చెప్పండి. రైట్, ఓకే రైట్. మస్తాన్ గారు ఫైనల్ గా మీరేమంటారు ఈ టాపిక్ మీద? సార్, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు జగన్ గారు కానీ వాళ్ళ పార్టీ కానీ ఎంత శక్తివంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు కానీ ఆందోళన కానీ చేస్తారు. అదే విధమైన వాదన శాసనసభలో ఆయన వినిపించడానికి ఒక ఆయుధంగా ఉంటది. మరి ఆయన ఆ విషయంలో నేను ఇందాక కూడా ప్రస్తావించాను, ఇప్పుడు కూడా ప్రస్తావిస్తున్నాను. ఖచ్చితంగా జగన్ గారు తన వైఖరిని మార్చుకొని ఏదైతే ఈ డిఎస్సి విషయంలో ఆయన ఒక ప్రబలమైన వాదన వినిపిస్తా ఉన్నారు. ప్రభుత్వం జీవోలు జారీ చేసింది, జీవోలు వెనక్కి తీసుకుంది, అదేవిధంగా పేపర్ లీక్ అయింది, 15 లక్షలకు అమ్మారు, ఇంకా రకరకాల ఆరోపణలు వాళ్ళ అభ్యర్థులు పక్కన పెట్టుకొని గోల్డ్ మెడల్ వచ్చినా కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు, రిజర్వేషన్స్ లో కూడా అవకతవకలు జరిగిందని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారు ఏదైతే ప్రెస్ మీట్ లో చెప్పారో అదే విధంగా ఈ రోజు శాసనసభకు వచ్చి తన సమయం తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీసి ఆ అభ్యర్థులకి న్యాయం జరిగేలాగా ఆయన వాదన, ఆయన పోరాటం చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ యొక్క గొప్పదనం కానీ వైఎస్ఆర్సీపీ యొక్క పోరాటం కానీ నిజమని నమ్మే అవకాశం ఉంది. కానీ ఓన్లీ ప్రజల వద్ద మాత్రమే ఆ విధమైన ఆందోళన చేస్తా కూర్చుంటే సరిపోదు. శాసనసభ